కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత కూడా శాసన మండలిలో చర్చించాలని నిరసన చేపట్టడం అప్రజాస్వామిక చర్య అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. కమిషన్పై విచారణను సిబిఐకి అప్పగించామని అన్నారు. ఎంక్వైరీలో దొంగ ఎవరన్నది తేలుతుందని తెలిపారు. తెలంగాణను దోచుకున్న దొంగలు బీఆర్ఎస్ నాయకులని మండిపడ్డారు. ఎందుకంటే ఆ చర్చని అసెంబ్లీలో ఉన్న శాసనసభలో ఉన్న చర్చని శాసన మండలిలో పెట్టాలనేది వాళ్ళ డిమాండ్ ఉన్నది. అన్ని చర్చలు శాసనసభలో జరిగినాయి, శాసన మండలిలో రావడానికి అవకాశం లేదని చైర్మన్ గారు చెప్తున్నప్పటికి కూడా వాళ్ళు పోడియం వద్దకు రావడం, నానా హంగామా చేయడం, రౌడీయిజం ఒక రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రౌడీయిజాన్ని ఈరోజు మొట్టమొదటిసారి నేను సభకు అటెండ్ అయిన తర్వాత చూసిన. ఈ రౌడీయిజం ఏమీ అసెంబ్లీలనో లేకపోతే మండలినో తెలంగాణలో నడవదని చెప్పి వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గౌరవ సభ్యులు ఉండాల్సిన తీరు అది కాదు. నిరసన చెప్పేందుకు ఉన్న పద్ధతులు ఉన్నాయి. మార్షల్స్ను కూడా వాళ్ళు నెట్టేయడమే కాదు, దుర్భాషలాడడం అనేది ఇది సిగ్గుచేటు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి యొక్క చర్యలు జరగకూడదని చెప్పి నేను కోరుకుంటున్నా. కాళేశ్వరం కమిషన్ మీద ఈరోజు